తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు ఉన్నా అందులో కొందరు కుర్రాళ్ళు మాత్రమే విభిన్నమైన సినిమాలు చేస్తూ విశేషమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ సుహాస్ ఒకరు. హీరోగా మారి వరుస హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు యంగ్ హీరో. రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు సుహాస్ ప్రసన్నవదనం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అద్భుతమైన కంటెంట్తో ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తీసుకువచ్చింది. బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేసింది. 5వ రోజు ఎంత మేర కలెక్షన్స్ తీసుకురానుందనేది చూద్దాం. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం. అరుణ్ వైకే ఈ మూవీని మణికంఠ, జేఎస్ ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గాని సంగీతాన్ని ఇచ్చారు. ఇందులో రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్గా నటించారు. అలాగే ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవాహర్ష కీలక పాత్రలు పోషించారు. సుహాస్ నటించిన ప్రసన్నవదనం మూవీ కలర్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్తో రూపొందించారు. హీరోకి ఎదుటి వాళ్ళ ముఖాలను గుర్తుపట్టలేని సమస్య ఉంటుంది. దీనివల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వాటి వల్ల ఏం కోల్పోయాడు, తిరిగి దీని నుంచి ఎలా సేవ్ అయ్యాడనే అంశాలతో ఈ చిత్రాన్ని హైలైట్గా తెరకెక్కించారు. సుహాస్ హీరోగా చేసిన ప్రసన్నవదనం మూవీ విడుదలకు ముందు చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఈవెంట్లు కూడా నిర్వహించింది. అలాగే కొన్ని ఇంటర్వ్యూలు చేశారు. ఎంతో గ్రాండ్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడడంతో ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాలు కలిపి అద్భుతమైన బిజినెస్ చేసుకుంది. తొలి రోజు 58% ఆక్యుపెన్సీ నమోదైంది. రెండో రోజు శనివారం కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదై, మూడో రోజు 42% ఆక్యుపెన్సీ నమోదై సుమారు 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చింది. 4వ రోజు 70 లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక 5వ రోజు 40% వరకు ఆక్యుపెన్సీ అయితే ఉండబోతోందని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ బట్టి 60 నుంచి 55 లక్షల మధ్య నేడు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. డిజార్డర్తో కూడిన ఈ తరహా కథలు మనకి కొత్త కాకపోయినా హీరో సుహాస్ని ఇందులో చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫేస్ బ్లైండ్నెస్ నేపథ్యంలో కూడా కొత్తగా గతంలో వచ్చిన డిజార్డర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా అనిపిస్తుందనే చెప్పాలి. మంచి మలుపులతో ప్రేక్షకుల్ని థ్రిల్ పంచడంలో దర్శకుడు విజయం సాధించారు.